మనం అనుకున్న మల్టీప్లెక్స్ థియేటర్స్ అవి కొద్దిగా దొరకలేని పక్షాన్ని ఏంటంటే తక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తే కిల్ అయిపోతుందని ఒక నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ప్రివ్యూ ఒకటి ప్రెస్ వాళ్ళకి ప్రివ్యూ ఒకటి జరిగింది. అంతా కూడా మంచి రెస్పాన్స్ ఉంది మొత్తం అందరు కూడా. అలాగే మా టీంలు కూడా అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా చేశారు. ప్రతి ఒక్కరి కష్టం కూడా అందులో కనిపిస్తుంది. అలాగే మీ అందరి ప్రోత్సాహం కూడా కావాలని కోరుకుంటున్నాను. అన్సరీ గారు చెప్పినట్టు ఈరోజు యాక్చువల్లీ రిలీజ్ అనుకున్నాం, కానీ థియేటర్ కాన్ఫ్లిక్ట్స్ వీటి వల్ల ఫస్ట్కి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసామండి. కొంచెం ఎకనామిక్స్ మీద, హ్యాకింగ్ మీద, ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ కలిపి చేయడం జరిగింది. సో మీరందరూ డెఫినెట్గా సినిమా చూసి దాని గురించి బాగా రాస్తారని కోరుకుంటున్నాను. ఈ రైటర్ని యాక్చువల్గా తస్కరా అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, కొంచెం అవేగానే ఉంటుంది. కానీ సినిమా అంటే ఎప్పటికీ రెగ్యులర్ కాదు, ఏదైనా సంథింగ్ కొత్తగా చెప్తామని ట్రై చేసిందే ఈ ప్రయత్నం. సినిమా కాన్సెప్ట్ వచ్చేసి ఇదివరకు చెప్పాము. ఏంటంటే యాక్చువల్గా ఒక అతను దొంగతనం చేసి దేశానికి హెల్ప్ చేస్తాడు. బేసిక్గా దొంగతనం చేస్తే దేశానికి హెల్ప్ కాదు, దేశద్రోహం కదా. కానీ ఒక దొంగతనం దేశానికి ఎలా హెల్ప్ అయిందనేదే మా సినిమా కాన్సెప్ట్. బేసిక్గా అంతా రెడీ అయిపోయింది. 19th ఈరోజు రిలీజ్ అనుకున్నాము, అన్ని పేపర్లో యాడ్స్ కూడా వచ్చేసాయి. బట్ కొంచెం అనుకోని పరిస్థితుల్లో థియేటర్స్ దొరకకపోవడంతో దాన్ని వాయిదా చేస్తున్నాము. త్వరలోనే రిలీజ్ చేస్తాము. మా సినిమాని చూసి మీ అందరూ అభినందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. I'm visual effects supervisor for Taskara. This very unique concept and storyline, and it's going to release on first. What all equipments and technology was available for us, we used in it to get the output. Hope everyone will like it. And yep, it's releasing on first, so do watch it. Thank you.